భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడుము. విశ్వాస సంబంధమైన మంచి పోరాడుము, నిత్య జీవము చేపట్టుము. దాని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షులు ఎదుట మంచి ఒప్పుకొంటివి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, యోధా ఇస్కరియోతు ఇలాంటి సమర్పణలో ఉన్నాడా? 11 మంది ఇలాంటి సమర్పణలో ఉన్నాడు. 12వ వాడు ఎలాంటి సమర్పణలో ఉన్నాడంటే ఇహలోక సంబంధమైన దానమును ఆశించి యేసయ్యను ఎప్పుడు పట్టుకోవాలి, ఎన్ని సంవత్సరాల తర్వాత దొరుకుతాడు, ఎక్కడ దొరుకుతాడు, దొరికితే ఎట్లా అప్పగించాలి, డబ్బులు బాగిచ్చే వాళ్ళు ఎక్కడున్నారు. అందుకే ఈ భ్రష్టమైన హృదయం యోధా ఇస్కరియోతుకి. 11 మందిని శరీరం శోధించింది. శరీరం ఆత్మకు వ్యతిరేకంగా పనిచేస్తున్నప్పుడు వాళ్ళు విరిగి నలిగిన హృదయంతో దేవుని సన్నిధిలో ఉన్నారు. రోజు చెప్తున్నా, దేవుని సన్నిధిలో నిలబడనటువంటి ఒక బలహీనత నిన్ను కూడా ఎల్లుబడి చేస్తుంది. పెళ్లి పనులు అడావుడిలో ఉంటేనే ప్రార్థన తక్కువైతే దెయ్యం వచ్చిందే. మరి ఎన్ని రోజులు ప్రార్థన మిస్సు, ఎన్ని దెయ్యాలని అంట తిరుగుతూ ఉన్నాయి. ఒక్కసారి ఆలోచన చేయి. ప్రార్థనా బలం లేకపోతే దెయ్యాల స్వాధీనంలోకి వెళ్ళిపోతాం. నెక్స్ట్ వెలుగుదూత స్వాధీనంలోకి వెళ్ళిపోతాం. భ్రమపరుచు ఆత్మభక్తిలో బాగానే ఉన్నావని యోధా ఇస్కరియోతు అన్నని మరణంలోకి నడిపించినట్లు మనం నడిపిస్తుంది. జాగ్రత్త. ఈ 12 మందిలో ఒకడు, సంఘములో ఒక వ్యక్తిగా మనం పనికి మాలిన వారిగా భౌతిక సంబంధమైన ఇహలోక సంబంధమైన బలహీనతల వైపు పరుగెత్తే వ్యక్తిగా మనం ఉండకుందుముగాక. దాన్ని ఆశించిన వాళ్ళు పొడుచుకున్నారంట, విశ్వాసం నుంచి తొలగిపోయారంట, మందిరం రావటం మానేశారు. నా ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ పద్ధతి శరీర కార్యాలు మనలో నశించునుగాక. లూకాసు వార్త 22వ అధ్యాయము 3వ వచనం. అంతటా 12 మంది శిష్యుల సంఖ్యలో చేరిన ఇస్కరియోతు అనబడిన యోధాలో సాతాను ప్రవేశించెను. అమ్మాయినండి, విశ్వాసిలో ఎవరు ప్రవేశించడానికి రెడీగా ఉంటాడు? లోకంలో ఉన్న వాళ్ళందరిలోనికి సైతాను ప్రవేశిస్తాడు. వాడు పనులు ఆల్రెడీ జరిగిస్తున్నాడు. నిష్టగా, నీతిగా, నియమంగా, ప్రార్థనాపరుడుగా, విశ్వాసవీరుడిగా నువ్వు కొనసాగాలి అనుకున్నప్పుడు నీలోనికి దుష్టుడు ప్రవేశించాలని వాడు కలలుగంటాడు. ఎందుకని? ఒకసారి రక్షించబడ్డావు, కృపావరాలు మనకి వచ్చేసాయి. వచ్చిన తర్వాత రుచి చూసాం. దేవుడు అంటే ఏంటో తెలుసు మనకి. ఇంకెవరు తెలుసు? దెయ్యం అంటే కూడా ఏంటో తెలుసు. ఇప్పుడు దేవుణ్ణి విడిచిపెట్టి హృదయపూర్వకంగా దెయ్యానికి చోటిచ్చాం. ఇల్లు మాత్రం శుభ్రంగా ఊడ్చి ఉంది. మళ్ళా వచ్చాడంట, మొన్న నేను విడిచిపెట్టిన ఇల్లు ఎట్టా ఉందో చూద్దాం, సీమోన్ పాస్టర్ ఇల్లు ఎట్టుందో చూద్దాం. ఒంగొన్న చూశాడంట. అక్కడ ఏముంది? చాలా శుభ్రంగా ఉంది. హృదయం చాలా శుభ్రంగా ఉంది. కానీ శుభ్రంగా ఉన్న హృదయములో, మారు మనసు పొందిన హృదయములో అక్కడ ఎవరు లేరు? యేసయ్య లేడు. ఆ ఇంటికి కావలేని దేవుడు లేడు. మొన్న నన్నొక్కన్న కాబట్టి ఏం చేశాడు? తన్ని తరిమాడు యేసు నామములో. ఇప్పుడు నాకంటే చెడ్డవైనా 7 దెయ్యాలను ఏమంట పెట్టుకొత్త ఇప్పుడు ఏం చేస్తాడు అని వాడు వచ్చి జ్వరపడతాడంట. అతడు మొదటి స్థితి కంటే కడపటి స్థితి దారుణంగా ఉంటుందంట. అంటే విశ్వాసిని సాతానుడు స్వాధీనపరుచుకోవడానికి కలలు కంటాడు. ఒక మంచి యవనస్తురాలైన అందగాడిని చేసుకోవడానికి, యవనస్తుడైన అందగాడైన ఒక బిడ్డ కలలు కన్నట్లుగా దుష్టుడు నిన్ను స్వాధీనపరుచుకోవడానికి వాడు నిరంతరము కలలుగంటున్నాడు. ఆ కలలు నీ ద్వారా, నీ శరీర కార్యాల ద్వారా, నీ బుద్ధిహీనమైన క్రియల ద్వారా, నీ అసూయ ద్వేషాల ద్వారా, నీ శరీర చెడుతనము ద్వారా వాడిని పిలిచావు. నీవు చివరి క్షణం నాశనమై నరకానికి వెళ్ళే స్థితి దాకా నిన్ను భ్రమలో ఉంచుతాడు. ఆ లూకాసు వార్త 16వ అధ్యాయంలో ఉన్న ధనవంతుడు వలె, ఆ ధనవంతుడు అనుకున్నాడు
ఈ దరిద్రుడైన లాజరు కాదు పరలోకం వెళ్ళేది, నేను. ఇది తర్వాత వాడు చనిపోయినప్పుడు ఎవరు వచ్చారంట? పాతాళపు దూత వచ్చి వాడిని తీసుకెళ్తాండి. ఇదేంటి మీరు వచ్చారు? అవును, మరి నీ బతుకుకి మేం కాక ఇంకెవరు? నువ్వు శరీరాన్ని ఏమన్నా విడిచిపెట్టావా? నువ్వేమన్నా నీ చెడుతనం విడిచిపెట్టావా? లాజరు అయితే దరిద్రుడు, వాడు కురుపులతో బాధపడుతున్న విశ్వాసం విడవలా. నాకెందుకు ఈ దరిద్రం పెట్టావని దేవుణ్ణి ఎప్పుడు ఏమనలా. అందుకే దేహం కుళ్ళిపోయి అక్కడ పడిపోయింది. ఈరోజు ఆత్మన తీసుకెళ్ళి దేవుడు ఎక్కడ పెట్టుకున్నాడు? పరదైసులో అబ్రహాము రొమ్మును పెట్టుకున్నాడు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్దాం. ఎన్ని బాధలు పడ్డ విశ్వాసం తొలగిపోలా. మరి ఈరోజు నీవు హంసతూలిక తల్పాల మీద ఉండి కనీసం నువ్వు పడుతున్నటువంటి రొట్టె ముక్కను కూడా ఊడ్చి పారేసావు తప్ప ఆ లాజర్ను తినడానికి అవకాశం ఇవ్వలేదుగా. నీకెట్లా పరలోకం వచ్చింది? ఈరోజు చెప్తున్నా, నీవు అనుకున్న భ్రమ వేరు, దేవుడు నీకు ఇవ్వాలనుకున్న జీవితం వేరు. నువ్వు భ్రమలో ఉండి సైతాను వశములో ఉన్నావా, లేక నిజస్థితి ఎరిగి 11 మంది సరి చేసుకుంటూ ప్రార్థన చేస్తూ దేవుని సన్నిధిలో పడుదాపులు పడుతూ ఎన్ని బాధలైనా విడిచిపెట్టలేని 11 మందిలో ఉన్నావా? ఒకసారి ఆలోచన చేయి. యోధా ఇస్కరియోతు 12వ వాడిగా ఉన్నాడు. వాడి దరిద్రం ఏంటంటే శరీరం విడిచిపెట్టలా, తన ప్రాచీన పాప స్వభావం విడిచిపెట్టలా, తన చెడుతనం విడిచిపెట్టలా. ఒక గోల్ పెట్టుకున్నాడు, డబ్బు 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 డబ్బు. అది గబ్బని, అది జబ్బని, అది నరకానికి తీసుకెళ్తుందని, అది మరణానికి తీసుకెళ్తుందని ఆలోచన లేకుండా బ్రతికేశాడు. ఏమీ తీసుకోలేదు, ఏమీ సంపాదించలేదు. మొన్న దేవుణ్ణి అడిగాను, మరి నువ్వెందుకు ఆ మనసు ఇచ్చావో, నేను ఎందుకు అట్లా అన్నాను? నాకు భూముల మీద లేదు, డబ్బుల మీద లేదు, ఇవాళ ఏమీ లేనోడుగా ఉన్నాను. నాకు నువ్వున్నావు, నువ్వేం చేస్తావో నాకు తెలియదు. ఒకవేళ ఇప్పుడు చంపేసుకున్నావు అనుకో, నువ్వు నా కార్యం చేయకపోతే నన్ను తీసేసుకో. ఎందుకని జాలిపడి వాళ్ళకన్నా ఏమైనా వాడు ఎవరన్నా జాలిపడి ఇస్తారు నా భార్యకి, నా పిల్లలకి. అలాగ చేయాలనుకుంటే లేదు అంటే నీ కార్యం నువ్వు జరిగించాల్సిందే. చేతులైతే దేవునికి స్తోత్రం చెప్దాం. ఈ మాటకు దేవుడు ఏమనుకున్నారు? కొందరిని ప్రేరేపించారు, కొందరి ద్వారా ఎందరికో సాక్షిగా ఉండే కృప ఇచ్చాడు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్దా. అందుకే ఈరోజు నేను చెప్తున్నా, దేవుడు ముఖ్యం, వనరులు కూడా ముఖ్యమే బ్రతకటానికి. కానీ దేవుడి కంటే వనరులు కాదు, దేవుడి కంటే బిడ్డలు కాదు, దేవుని కంటే భార్య కాదు, దేవుని కంటే భర్త కాదు, దేవుని కంటే మరి ఏది శ్రేష్టమైంది కాదు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ సంగతి గుర్తుపెట్టుకో. నీ ప్రథమ స్థానంలో దేవుడు తప్ప ఏదైనా ఉందా, నువ్వు నష్టపోతావు. దేవుడే అక్కడ ఉన్నాడా, అన్నీ చూస్తాడు ఆయన. నీ పరిపాలకుడు, నీ అధిపతి, నిన్ను నడిపించగలిగిన వాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ యోధా ఇస్కరియోతు ప్రధాన కేంద్రంలో డబ్బుంది. ఆ నెక్స్ట్ జరిగిన సంగతి ఏంటంటే, యోధా ఇస్కరియోతులో సాతాను ప్రవేశించెను. 33.5 సంవత్సరాలు 3.5 సంవత్సరాలు శిష్యుడిగా ఉండి ఏమి సాధించాడు ఇస్కరియోతు యోధా? నువ్వేం సాధించాలని దేవుని సన్నిధిలో ఉన్నా? ఈరోజు నుంచి అయినా ఈ బల్లలో పాలు పొందాకైనా ఆ పాస్టర్ గారు చెప్పేది ఏంటి, అది చేసేది ఏంట్రా? ఆ పాస్టర్ గారు చెప్పేది ఏంటి, ఆడు నేర్పేది ఏంటి, ఇది నేర్చుకునేది ఏంటి, ఈడు నేర్చుకునేది ఏంటి అని నన్ను తిట్టించే ఒక్కడిలో నువ్వు ఉండకుండా, అరే వాడు నీతిగా బ్రతుకుతా ఉన్నాడు, ఇది కూడా నీతిగా ఈడు కూడా నీతిగా బ్రతుకుతున్నాడు, వీళ్ళు చాలా పరిశుద్ధులుగా ఉన్నారు అని చెప్పించుకోగలిగిన మెట్టు నువ్వు సంపాదిస్తే నేను బ్రతికినట్టే, నా సేవ బ్రతికినట్టే. నా దేవుడు జీవము కలిగిన వాడై నువ్వు బ్రతికించినట్లే మళ్ళీ పునరుద్ధానంలోనికి నీవు రావాలని నా దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అలా కాకుండా నీ శరీర చెడుతనమును ఆపకుండా దాన్ని కొనసాగిస్తూ ఉన్నట్లయితే రాయబడింది, ఆ 12 మందిలో యేసయ్యను అప్పగించనై ఉన్న యోధా ఇస్కరియోతు ఉన్నాడు అన్నట్లుగా ఈ బలలో పాలు పొంది మన దేహంలో ఉన్న చెడుతనం విడిచిపెట్టకుండా మళ్ళీ యేసయ్యను అప్పగించి ఆ సిలువేసిన యేసయ్యను పదే పదే నువ్వు అవమానపరుస్తూ ఉంటే, మీకు ఒక మాట చెప్పినా, యోధా ఇస్కరియోతు ఏం చేశాడు చివరి చెప్తున్నా, యేసయ్య రొట్టె ఇచ్చాడు,
ఆ రొట్టెలో సాతాను ప్రవేశించింది. వాడు వెళ్ళాడు, యోధ ఇస్కరియోతు ఆ ప్రధాన యాజకులైన అన్న కైపా దగ్గరికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి వాళ్ళ ఇచ్చిన 30 ఎండి నాణ్యాలు తీసుకున్నాడు. 30 ఎండి నాణ్యాలు తీసుకున్న తర్వాత యేసయ్యను అప్పగించాడు. తర్వాత రాయబడిన వాక్యం ఏంటో తెలుసా? డబ్బు సంచి పట్టుకొని మనశ్శాంతి లేక ఉరిపెట్టుకొని చనిపోయాడంట. అపోస్తల కార్యాలు 1వ అధ్యాయంలో కూడా మీరు తర్వాత చదువుకుంటే, ఒకవేళ పడితే సావనేమో, మళ్ళీ నాకు దరిద్రం జీవితం జీవించాల్సి వస్తుంది. దాన్ని కత్తి ఒకటే మట్టిలో పాతి పెట్టి పొదునైన కత్తి ఆ ఊరి పెట్టుకున్నాడు. దేహ సంబంధమైన సౌఖ్యం కోరుకున్నవాడై ఆజానుభావుడిగా ఉన్న ఒక వ్యక్తి వేసిన తాడు పట్టలేక తెగిపోయిందంట. కత్తి మీద పడితే పేగులు బయటకు వచ్చి చచ్చిపోయాడంట. ఎంత దారుణమైన విషయం. 3.5 సంవత్సరాలు ఎమ్మడించింది ఇందుకోసమా? శిష్యులు పారిపోయారు 11 మంది. మరలా మేడగదిలో సమకూర్చబడ్డాక దేవుని ఆత్మ కొరకు వాళ్ళు ప్రయాసపడి 10 దినాలు ప్రార్థన చేస్తూ ఉంటే పెంతెకొస్తు పండుగ దినమున దేవుని ఆత్మను పొందుకున్నారు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెబుదాం. 11 మందే కాదు, యోధా ఇస్కరియోతు తప్పిపోయాడు. కాబట్టి మనం ఒక వ్యక్తిని సిద్ధం చేసుకుందామని 12వ వ్యక్తిని కూడా సిద్ధం చేసుకున్నారు. 12 మందితో పాటు ఇంకా కొంతమంది మరియ తల్లి, ఇంకా కొంతమంది శిష్యులు అయిన వారు, అభిమానులైన వారు అక్కడికి వెళ్ళినప్పుడు 120 మంది మీద పెంతెకొస్తు పండుగ దినాన పరిశుద్ధాత్ముడు వారి మీదకి దిగి వచ్చినప్పుడు వారు శక్తివంతులయ్యారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ 12 మంది అపోస్తులు ఈరోజు మనకు మాదిరి. ఆ సాతాను ప్రవేశించి శరీర చైతన్యాన్ని ఆధారం చేసుకున్న ఆ యోధా ఇస్కరియోతులాగా నువ్వు ఉండొద్దని పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు బైబిల్లో రాయించాడు. చేతులెత్తి దేవునికి స్తోత్రం చెబుదాం. మరి ఈరోజు నేను యోధా ఇస్కరియోతులో 12 మందిలో ఒకడుగా, ఈ సంఘంలో ఉన్న ఇన్ని 100 మందిలో ఒకడుగా నేను ఉంటాను అంటే, శరీర చెడుతనం విడిచిపెట్టకుండా నేను ఉంటాను అంటే, యోధా ఇస్కరియోతుకు పట్టిన గతి నాకు పడితే నా స్థితి ఏంటి? ఇంతగా నన్ను ప్రేమించి నా కొరకు ప్రాణం పెట్టి మరణించి సజీవుడు లేచి పరలోకం వెళ్ళిన యేసయ్యా, నువ్వు వచ్చే లోపు నేను శక్తివంతుడిగా ఉండి నేను చచ్చే లోపు పరిశుద్ధుడిగా చనిపోయి నీతో కూడా ఉండాలనుకుంటున్నా. దేవునికి స్తోత్రం. ఒకవేళ బ్రతికి ఉంటే ఇహ మందు 100 రెట్లు నువ్విచ్చే ప్రతి ఆశీర్వాదం నీ ప్రార్థన ద్వారా, నీ వాక్యాన్ని హృదయంలో దాచుకోవడం ద్వారా నేను పొందాలనుకుంటున్నా. నన్ను నీవు నీ శక్తితో నింపు యేసయ్యా అని నీవు గోజాడితే ఆ 11 మంది తర్వాత లేవీయుడు ఒకడు మరలా సిద్ధం చేసుకున్నారు. ఆ 12వ వాడిని సిద్ధం చేసుకున్నాక 12 మంది మరలా పూర్తి అయ్యారు. మేడగదిలో ఆత్మను పొందుకున్నారు. 12 మంది అపోస్తులు దేవుని మహిమ కొరకు నిలబడ్డారు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెబుదాం. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, ఒక చిన్న మాట అపోస్తల కార్యాలు 1వ అధ్యాయంలో మీరు గమనించినప్పుడు ఈ మాటలు ఆ దేవుని మహిమ కొరకై వారు 12 మందిలో ఒక్కడిగా ఉన్నటువంటి ఇంకొక వ్యక్తిని ఏర్పాటు చేసుకున్నారు. 20 ఆ చోటికి పోవుటకు యోధా తప్పిపోయి పోగొట్టుకున్న 25వ వచనం, 1వ అధ్యాయం 25వ వచనం. తప్పిపోయి పోగొట్టుకున్న ఈ పరిచర్యలో అపోస్తలత్వం పొందుటకు వీరిద్దరిలోను వేర్పరుచుకున్న వారిని కనపరచమని అంతటా వారు వారిని గూర్చి చీట్లు వేయగా మత్తీయ పేరిట చీటు వచ్చెను. అతడు 11 మంది అపోస్తలతో కూడా లెక్కించబడిను. ఇప్పుడు ఎవరో ఆ వ్యక్తి? మత్తీ అనే పేరు కలిగిన ఒక వ్యక్తిని సిద్ధం చేసుకున్నారు. 12 మంది మళ్ళీ ఫుల్ఫిల్ అయిపోయారు. 12 మంది దేవుని ఆత్మను పొందుకున్నారు. 12 మంది ప్రభు కొరకు నిలబడ్డారు. 12 మంది దేవుని శక్తివంతులుగా ఈరోజు మనకు సాక్షులుగా ఉండి మనల్ని నిలబెడుతూ ఉన్నారు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెబుదాం. యేసయ్య మరణించాడు. యేసయ్య ఈ లోకానికి సమర్పించుకొని వచ్చాడు. చివరి మాట, యేసయ్య ఈ లోకానికి వచ్చి మన కొరకు 33.5 సంవత్సరాలు బహు శ్రమలు అనుభవించాడు, నిందలు వేదనలు అనుభవించాడు. యేసయ్య మన పాపమును కలువరి సిలువలో మోసుకుని వెళ్ళి ఆయన శ్రమ పొంది మరణించాడు. ఆయన పాతి పెట్టబడ్డాడు. ఆయన మరణించి సజీవుడే లేచి పరలోకం వెళ్ళాడు. ఆయన మరలా తిరిగి రాబోతున్నాడు. ఈరోజు చిన్న మాట, ఒకవేళ ఇప్పుడు వరకు తప్పిపోయి ఉంటే ఆ 11 మందిలో 12 వాడు మత్తీయకి చేరినట్లుగా ఈరోజు నేను చేరతా. తప్పిపోయి ఉంటే చేరు. తప్పిపోకుండా నిలబడి ఉంటే 11 మందిలో ఉన్న హృదయం నాకు కావాలి. వారు పొందుకున్న ఆ ఆత్మ నాకు కావాలి. నీ కొరకు మరణ వరకు నమ్మకంగా నిలిచే కృప నాకు కావాలని నువ్వు కోరుకుంటే
నీ దేవుడు నిన్ను కనికరించునుగాక. దేవునికి స్తోత్రం. 11 మందికి రొట్టె ఇచ్చినప్పుడు వాళ్ళు ప్రశాంతంగా ఉన్నారు. 12వ వాడికి మాత్రమే ఇచ్చినప్పుడు సాతాను ప్రవేశించింది. నువ్వు సాతాను ప్రవేశించే వ్యక్తిగా ఉంటావా? దేవుని చేతిలో నుండి శాంతి సమాధానాలు, ఆయుష్, ఆరోగ్యం, నెమ్మది, సుఖజీవంతో గడిచే సంవత్సరాలు నీకు కావాలని నువ్వు కోరుకుంటే, ఏమందు 100 రెట్లు కావాలని కోరుకుంటే, పరమందు నిత్య జీవం కావాలని నువ్వు కోరుకుంటే ఆ 11 మందిలో ఒకటిగా ఉంటావా? ఒక్కసారి ఆలోచన చేసి, అయ్యగారు ఇవ్వటం వల్ల నాకు బాధలు వచ్చినాయి కాదు, నువ్వు కోరుకున్న దాన్ని, నువ్వు జీవించిన జీవితాన్ని బట్టి నీకు బాధలు వస్తాయి. సాక్షాత్ యేసయ్య ఇస్తేనే వాడికి వచ్చింది సైతాను. మరి అలాంటిది నేనెంతటోడిని? నేనిస్తే నీలో సైతాన్ రాకుండా ఉండాలంటే, నేనిచ్చే రొట్టెల్లో నా తండ్రి మహిమ నీలోనికి వచ్చి గొప్ప ఆశీర్వాదాలు కలుగచేయాలంటే, మారు మనస్సు నిమిత్తమై కన్నీరు గార్చి, ఈ బలహీనతలు నాలో ఉన్నాయ్యా, ఈ చెడుతనం నాలో ఉందయ్యా, ఈ ప్రార్థన లేనితనం, ఈ వాక్యం లేనితనం, ఈ మాదిరి లేనితనం నాలో ఉందయ్యా అని నువ్వు కన్నీరు కార్చగలిగితే, ఇప్పుడే దేవుడు నీలోనికి వచ్చి నీ జీవితాన్ని సరి చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం. మోకరించండి. 2026 సంవత్సరాల నాడు నీ కొరకు బలి అయిన నా యేసయ్య నీతోనే మాట్లాడారు. ఆయన 45 నిమిషాలు స్పష్టంగా నీతో మాట్లాడారు. ఈ 45 నిమిషాల వర్తమానములో నేను యోధా ఇస్కరియోతు వలె నిన్ను అప్పగించి, నీ నామం అవమానపరిచి, నీ పేరుని చెడగొట్టే వ్యక్తిగా నేను ఉండకూడదు యేసయ్యా. కన్నీరు కార్చమ్మా, కన్నీరు కార్చు. నా తండ్రి, నా ప్రాచీన స్వభావం విడిచిపెట్టకుండా, నా పాప స్వభావం విడిచిపెట్టకుండా, నా చెడుతనాన్ని విడిచిపెట్టకుండా నేను బలలో పాలు పొందకూడదు నాయనా. నాయనా, నేను ఈ రొట్టెని తీసుకోకూడదయ్యా. అయ్యా, నీ రక్తాన్ని నేను తీసుకోకూడదయ్యా. అయ్యా, రక్తం తాగటానికి నేను నరరూప భక్షకుణ్ణి కాదయ్యా. నీ రక్తం తాగటానికి నేను పరిశుద్ధుడినై, పరిశుద్ధురాలనై తీసుకోవాలి. నా చెడుతనం మాన్పవా, నా మొండితనం మాన్పవా, నా పెంకితనం మాన్పవా, నాకున్న బలహీన స్థితులు మాన్పవా, నాకున్న పాప సంబంధమైన ఆశలు చచ్చిపోయేటట్టు చేయవా యేసయ్యా. శరీరం ఆత్మకు, ఆత్మ శరీరానికి విరోధంగా పనిచేస్తున్నప్పుడు నువ్వు ఎవరిని గెలిపిస్తున్నావు? శరీరాన్ని, ఆత్మనా? శరీరాన్ని గెలిపిస్తే నరకానికి వెళ్ళిపోతాం, సాతాను చేతిలో చిక్కుబడి చచ్చిపోతాం. ఆత్మను గెలిపించినట్లయితే ఇదిగో యేసయ్యను అప్పగించిన యోధా ఇస్కరియోతు వలె కాక, ఆయన మహిమ కొరకు 12 మంది శిష్యుల వల్లే మరలా సమకూర్చబడి, 12వ వాడు సమకూర్చబడిన తర్వాత మేడగదిలో కనిపెట్టినప్పుడు ఆత్మను పొందుకున్న 12 మంది శిష్యుల వల్లే మనం రేపబడబోతున్నాం, మనం దీవించబడబోతున్నాం, మనం గొప్ప ఆశీర్వాదాలు పొందబోతున్నాం. కనుక నువ్వు నోరు తెరిచి ప్రార్థన చేయి. నాలోకి సాతాను రాకూడదు యేసయ్యా. రక్షణ లేని వారు ప్రార్థన చేయండి. నేను రక్షణ పొంది నీ బలలో పాలు పొందాలి, నీ మహిమ కొరకు నన్ను బలపరచని ప్రార్థించి. రక్షణ లేని వారు అలాగ ప్రార్థించండి. రక్షించబడిన వారు, అయ్యా ఇప్పటికే తప్పిపోయాను, నాకు చాలా బలహీనతలు ఉన్నాయి, నీ సన్నిధికి వ్యతిరేకమైన పాపాలు నాలో చాలా ఉన్నాయి, నీ వాక్యం నాలో ఉండడం లేదు, నీ ప్రార్థనా జీవితం నాకు లేదు, నేను కోరుకున్న శరీర కార్యాల మీద దృష్టి, ఆసక్తి ఉన్నట్లుగా నీ ఆత్మ పట్ల నేను ఉండలేకపోయాను, నన్ను కనికరించవా యేసయ్యా. భయంకరమైన ఎండ ఏడిమి కలిగినటువంటి ఈ భయంకరమైన పరిస్థితిలో మే నెలలోనికి తీసుకొచ్చావు నాయన. నన్ను నీ మహిమ కొరకు నిలబెట్టి బలపరిచేసాయి. మహోన్నతుడా, శక్తివంతుడా, మా శరీర ప్రాణాత్మ మీకు అర్పించి మేము 11 మందిలో ఒకరిగా ఉండి నాయనా మేము బ్రతుకుతాం. కానీ 12వ వాడైన యోధా ఇస్కరియోతు వలె శరీర చెడుతనం మానపకుండా, లోకాశలు విడవకుండా ఉండ పాపిష్టి బ్రతుకు మాకొద్దు నాయనా. శరీరం ఆత్మకు, ఆత్మ శరీరానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నప్పుడు నీ శక్తితో నింపబడడానికి కావలసిన కృప మా మీద ఉండునుగాక. మీ బలమైన అభిషేకంతో మమ్మల్ని నింపి నీ మహిమ కొరకు మమ్మల్ని సాక్షిగా నిలబెట్టి స్థిరపరచమని
శక్తిగల యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.